హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అండి నేను అన్బాక్సింగ్ వీడియోతో వచ్చానండి. సో ఏంటంటే యాపిల్ iPhone 13 తీసుకున్నానండి ఫోను. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. సో ఈ బాక్స్లో ఐఫోన్తో పాటు మనకు USB-C టు లైటనింగ్ కేబుల్ ఇచ్చారండి. అడాప్టర్ ఇవ్వలేదు. అలాగే ఎజెక్షన్ పిన్, మనకు డాక్యుమెంటేషన్, అలాగే ఒక స్టిక్కర్ ఇచ్చారు. ఇంతకుముందు 11 Pro Max తీసుకున్నప్పుడు మనకు అడాప్టర్తో పాటు హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీ ఇచ్చారు. సో iPhone 13లో అండి మనకు A15 Bionic చిప్ అనేది యూజ్ చేశారు. అలాగే మనకు iOS వచ్చేసి 15 వర్షన్ ఉంది. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి అవుతుంది. అలాగే బ్యాటరీ లైఫ్ అండి మనకు ఎంత యూజ్ చేసినా 1 డే అయితే వస్తుంది. నాకైతే 1.5 డే ఛార్జింగ్ వస్తుందండి. సో మనకు వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి అప్ టు 16 hours ఇచ్చారు. సో అలాగే మనకి ఇప్పుడు మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటా అండి, మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా 12 మెగాపిక్సెల్ అనేది ఉంది. సో ఏంటంటే 11కి 12తో మనం 13 కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఫీచర్ అనేది యాడ్ చేశారండి. ఏంటంటే సినిమాటిక్ మోడ్ అనేది ఒకటి యాడ్ చేశారు కెమెరాలో. మనకు అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఫోకస్ చేసి ఇంకో వ్యక్తిని బ్లర్ చేయడానికి, లేదా మనం టచ్ చేసినా కానీ ఇది ఫోకస్లోకి వస్తుందండి. థింగ్స్ని కూడా మనకు ఏదైనా వస్తువులను కానీ మనం ఫోకస్ చేసుకోవడానికి అనే ఆప్షన్ అనేది ఉంది. సినిమాటిక్ మోడ్లో ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఫొటోస్, వీడియోస్, నైట్ మోడు, ఈ పోర్ట్రేట్ మోడ్లో స్లో మోషన్, ఇవన్నీ నార్మల్ మనం 11లో ఉన్నట్లే నాకు అనిపించాయండి. పెద్దగా తేడా అయితే ఏం కనిపించలేదు. నేను ఇందులో తీసిన ఫొటోస్, వీడియోస్ మీకు చూపిస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.